ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇజ్రాయేలు పక్షంగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 6th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడైన యెహోవా ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి యెహోషువకు తోడయ్యండి ఎప్పుడైతే విజయాలు ఇవ్వటం మొదలుపెట్టారో, యెహోషువ దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన వాడై యుద్ధం చేస్తున్నాడు. సమస్త రాజులందరినీ వారి దేశంలో యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, విజయాలు ఇచ్చాడు. ఆమేన్. చూడండి, ఒక ఎన్నిక లేనివాడు, ఒక యోగ్యత లేనివాడు భయపడ్డాడు. మోషే చనిపోగానే నా పరిస్థితి ఏంటి, ఇజ్రాయేల్ అందరూ రెబల్స్, ఏంటి దేవా అని. కానీ దేవుడు చెప్పారు, నేనున్నాను, భయపడొద్దు, వెళ్ళు, జయమిస్తా అన్నారు. అంతే. దేవుని మాట, దేవుని వాగ్దానాన్ని ముందు పెట్టుకుని అడుగులు వేసిన యెహోషువకు దేవుడు గొప్ప విజయాలు ఇచ్చాడు. ఒక్క దెబ్బతోనే, ఒక సెకండ్ ఛాన్స్ లేదు. అలాంటి విజయాలు దేవుడిచ్చి కానాను దేశం అంతటినీ స్వాధీనపరుచుకునే శక్తిని, కృపను దీవెనిచ్చాడు. శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు, స్వాస్థ్యంగా దీవెనిచ్చాడు. ప్రభుకే మహిమ కలుగునగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ రోజున ఎవరైతే ఈ ప్రార్థనకి వేస్తున్నారో, దేవుడు నా పక్షముగా ఉండాలి అంటే మొదట పరిశుద్ధత, పవిత్ర జీవితం, అలాగే దేవుని యందు రచించే విశ్వాసం, నమ్మకత్వం ఎప్పుడైతే నీవు నేను కలిగి ఉంటామో, ఆయన అభిషేకం మనకు తోడై ఉంటుంది, ఆయన ఆత్మ మనకు తోడై, ఆయన సన్నిధి మనకు తోడై ఉన్నప్పుడు అద్భుత రీతిలో యెహోషువకు విజయం ఇచ్చిన దేవుడు మనకు విజయాలు ఇస్తారు, దీవిస్తారు, హెచ్చిస్తారు. సమస్త శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తాడు. ప్రతి వ్యాధి నీ పాదాల కింద రావాలి, ప్రతి సమస్య నీ పాదాల కిందకు రావాల్సిందే. నువ్వంటే భయం శత్రువు కలగాల్సిందే. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరణ. ఎవరి అధికారుల మంది ప్రార్థనకి వేస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఆనాడు ఇజ్రాయేల్కి మీరు తోడయ్యండి, అన్ని విషయాల విజయాన్ని ఇచ్చి ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను పట్టుకోవడానికి ఎలా కృపనిచ్చి, శక్తినిచ్చి, ఆశీర్వదించి జయమునిచ్చావో, అలాంటి జయమును, అలాంటి దీవెన, అలాంటి కృప, అలాంటి సమాధానం ఈ రోజుల్లో కూడా మాకు దయచేసి గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. నీ తోడు మాతో ఉంచండి. ఆనాడు జాషువ తోడైన దేవుడా, మీరు మాకున్న తోడయ్యండి. జాషువను బలపరిచి మాకున్న తోడుగా ఉండి బలపరచండి. ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ దశసార్లు తర్వాత బిడ్డలు స్కూల్స్, కాలేజీకి వెళ్తున్న తోడై ఉండండి. పనులు తోడండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ బ్లెస్ అయ్యండి. ఏ శత్రువు, ఏ దుష్టుడు ముట్టుకోకుండా అందరినీ ప్రొటెక్ట్ చేసి నీ కృపయు కాపుదల దీవెన సమాధానం తోడయ్యండి. మహిమ చెందమని సాతానికి లయపరచండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి ప్రతి ఒక్కరిని కృపలో కాచి కాపాడి జయమునిచ్చి మహిమ చెందండి. ప్రతి వ్యాధిని స్వస్థపరచండి, ప్రతి చీకటి ఆత్మను కూడా లయపరచండి. ఆశ్చర్యకరమైన నీ హస్తం చాపండి నాయన. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. అనారోగ్యం వారిని స్వస్థపరచండి, మరణకరమైన వ్యాధిని విడిపించండి. ఎవరైతే హాస్పిటల్ వారిని కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి పనిలో తోడై ఉండండి. పెళ్లికైన వాళ్ళు పెళ్ళి వాళ్ళు, గర్భఫలం బట్టి గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి. అన్ని విషయాల్లో దీవెనయు, ఆశీర్వాదం, కృపాక్షేమం దయచేసి మహిమ చెందమని, మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి, విజయాన్ని ఇచ్చి, దీవెనిచ్చి మహిమ చెందమని, కృపాక్షేమాలు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అసెట్మెంట్లు దేవుడు దీవించి దీర్ఘాయుషు, క్షేమ, కృప దయచేయనుగాక. ఆమె విదేశాలు మన బిడ్డలను కూడా దేవుడు ప్రొటెక్ట్ చేయనుగాక. ఆమేన్. ఆమేన్. నీ పనుల్లో, బిజినెస్లో అన్నింటిలో తోడైండి దేవుడు. అభివృద్ధిని, ఆశీర్వాదం దీవెనిచ్చి, యెహోషువకు విజయాన్ని ఇచ్చి, స్వాస్థ్యం కానాన్ని ఇచ్చినట్టుగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక, మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.